హాయ్ గైస్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో రెసిపీతో వచ్చేసాను. ఏంటో తెలుసా? అందరి ఫేవరెట్. రాయలసీమ వాళ్ళకైతే చాలా ఫేవరెట్. వీక్లీ కనీసం 2 టైమ్స్ అన్నా తినకపోతే అస్సలు ఉండలేరు. సో, ఏంటంటే ఉగ్గాని. మేము మా సైడు బొరుగులు అంటాము. ఇంకొన్ని సైడ్ మరమరాలు అని అంటారు. సో, బొరుగులు ఉప్మా అంటారు. సో, పేరేదైనా రెసిపీ ఒకటే కదండీ! మనకి టేస్ట్ కావాలి. పేరేదైతే ఏంటి? సో, ఇక్కడ నేను రాయలసీమ అమ్మాయిని గాబట్టి ఎలా చేయాలన్నది బాగా తెలుసు కాబట్టి సో, మీకోసం వీడియో ముందుకు తెచ్చేసాను. సో, ఫస్ట్ ఆయిలేసేసి పోపేసేసుకొని మిర్చి ఏసేసాను. మీరు చూస్తున్నారు కదా! సో, నెక్స్ట్ కొంచెం మిర్చి స్లైట్‌గా వేగిన తర్వాత ఆనియన్ ఏసేసుకుందాం. ఇక్కడేంటంటే మిర్చి ఇలా ఏసుకోవచ్చు కారం తక్కువ తినేవాళ్ళు. సో, మాకు కారం కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు మిక్సీలో మిర్చి, ఉప్పు, కొంచెం ఉట్టి కొబ్బర వేసి గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్‌ని గూడా మనం అలా చేసుకుంటే కొంచెం స్పైసీ అనిపిస్తది. ఇలా ఏస్తే స్పైసీ తక్కువ ఉండిద్ది. సో, ఎవరి స్పైస్ తగ్గట్టు వాళ్ళు సెట్ చేసేసుకోండి. సో, ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ టమాటో ఏసేసుకోవాలి. టమాటో గూడా మంచిగా పేస్ట్‌లాగా అయిపోవాలనమాట. ఏదో మగ్గింది ఒక హాఫ్ అన్నట్టు ఉంటే టేస్ట్ అనిపించదు మనకి బొరుగులకి. సో, టమాటో ఏసేస్తున్నాను నేనిక్కడ. కొంచెం సాల్ట్ ఏసేసి మూత పెట్టేసుకున్నామంటే మంచిగా మగ్గిపోతదనమాట. సో, ఇంకొక టిప్ ఏంటంటే కొంతమంది బొరుగులు బాగా పొడి పొడిగా ఉండాలనుకుంటారు. కొంతమంది ముద్దగా ఉండాలి అనుకుంటారు. సో, పొడి పొడిగా ఉండేవాళ్ళు, పొడి పొడిగా కావాలనుకున్న వాళ్ళు బొరుగుల్ని మనం నీళ్ళలో ముందే నానపెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు సైడ్‌న కనిపిస్తుంది బ్లూ దాంట్లో బొరుగులు నేను ఆల్రెడీ స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసాను. సో, ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల బొరుగుల్లో నీరన్నది బాగా ఆరిపోద్ది. సో, అప్పుడు బొరుగులు పొడి పొడిగా వస్తాయి. ఇదొక టిప్. సో, లేదు మాకు కొంచెం ముద్దగా కావాలనుకున్నా అప్పటికప్పుడు స్క్వీజ్ చేసి బొరుగులేసేసుకున్నామంటే పెన్నంలో డైరెక్ట్‌గా అప్పుడు మనకి కొంచెం ముద్దగా వచ్చేస్తదనమాట. సో, ఇది మీకెలా కావాలంటే అలా. నేను 2 వేస్ చెప్తున్నాను. ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు. స్పైసీ అంటే స్పైసీ. సో, పొడి పొడిగా అంటే పొడి పొడిగా. సో, ఇక్కడ పసుపేసేస్తున్నాను. కొంచెం పసుపు మగ్గిన తర్వాత పేస్ట్ అంతా మనకి మంచిగా రెడీ అయిపోద్దనమాట. సో, చాలా సింపుల్ అండి. చేసే విధానంలో ఉండిద్ది ఏదైనా. సింపుల్ అయినా గూడా మనం మంచిగా చేస్తే అది టేస్టే చాలా మారిపోద్ది. ఏమంటారు ఫ్రెండ్స్? అవునా? కాదా? సో, ఇక్కడ నేను ఆల్రెడీ బొరుగులు స్క్వీజ్ చేసేసి పెట్టుకున్నా అని చెప్పాను గదా! సో, ఆ బొరుగులు. సో, ఇలా ఏసేస్తున్నాను. చూడండి బొరుగులు పొడి పొడిగా ఉన్నాయన్నమాట. సో, అన్ని బొరుగులు దాంట్లో ఏసేసుకొని మనము మంచిగా దాని మీద సాల్ట్ ఏసేసుకొని ముందు సాల్ట్ ఏసాం గదా! ఇప్పుడు చూసి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. సో, ఇలాగా మంచిగా. నేనిక్కడ బొరకల గెంట యూజ్ చేస్తున్నాను చూడండి చూపిస్తున్నాను మీకు. అదైతే మనకి ఇలా కలిపెట్టడానికి చాలా బావుండిద్దనమాట. మీరు వేరే ఏదైనా పెట్టుకున్నారనుకోండి, కొంచెం ఆ పేస్ట్‌ని బొరుగుల్లోకి ఇది చేయాలంటే అవి మరీ ముద్దగా అయిపోతాయి. ఇదైతే మనకి కలపడానికి చాలా బాగుండిద్దనమాట. ఇదొచ్చేసి ఉత్త పప్పుల పొడి అంటాం మేము. జస్ట్ పప్పులు, ఉప్పు మిక్సీ పట్టేసి ఉంచుకుంటాం పొడి అనమాట. దాన్ని ఉత్త పప్పుల పొడి అంటాము. సో, బొరుగుల్లో లాస్ట్‌లో దాన్నేసేసి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసి లెమనేసేస్తాం. మన పులుపుకి తగ్గట్టుగా, ఎవరి పులుపుకి తగ్గట్టుగా వాళ్ళు స్క్వీజ్ చేసేసుకొని, కలిపెట్టేసుకొని లాస్ట్‌లో సాల్ట్ టేస్ట్ చేసేసుకోండి. సో, ఎంతో టేస్టీగా ఉన్న ఉగ్గాని రెడీ అయిపోయింది. బజ్జీ ఉంటే ఇంకా బావుండిద్ది కదా! సో, ట్రై చేస్తారా ఫ్రెండ్స్? రాయలసీమ ఉగ్గాని, రాయలసీమ బొరుగులు, లేకపోతే బొరుగులు ఉప్మా, ఎనీథింగ్ చాలా బావుండిద్ది. చూడండి చూస్తేనే ఎంత టెంప్టింగ్‌గా అనిపిస్తుందో. ఒకసారి చేసేసుకొని ఎలా ఉందో ఒకసారి చెప్పేస్తారు కదా! చూడండి ప్లేటింగ్‌లో పెట్టేసి